ప్లేటో ప్రకారం ప్లేటో ప్రకారము అట్లాంటిస్ నాగరికత ఏ విధంగా వర్ణించబడింది? ప్లేటో ప్రకారం అట్లాంటిస్ నాగరికత వచ్చేసి, ప్లేటో ఇక్కడ ఏమంటారంటే అట్లాంటిస్ ఆర్ వెరీ వెరీ సిమిలర్ టు అథీనియన్ పీపుల్. ఏథెన్స్ గ్రీక్ రాజధాని, మోడర్న్ డే రాజధాని వచ్చేసి ఏథెన్స్ అండి. ఏథెన్స్ లో ఫస్ట్ టైం డెమోక్రసీ అనే సిస్టమ్ తీసుకొచ్చినారు. అంటే మోడర్న్ డే ఎలక్షన్స్, లీడర్స్ ఎన్నుకోవడం. అంతకుముందు అన్ని కంట్రీస్ లో, గ్రీక్ కంట్రీస్ లో రాజరిక వ్యవస్థ నడిచాయి అనమాట. ఏథెన్స్ వాళ్ళు డెమోక్రటిక్ గా పీపుల్ ని ఎన్నుకోవడం జరిగింది. అక్కడి నుంచే మనకు డెమోక్రసీ అనే పదవి వచ్చింది అనమాట. డెమోస్ అండ్ క్రటోస్ అంటే, డెమోస్ అంటే పీపుల్, క్రటోస్ అంటే పవర్, పీపుల్స్ పవర్. సో అథీనియన్ డెమోక్రసీకి సిమిలర్ గా ఉండేది అట్లాంటియన్ డెమోక్రసీ. అండ్ అక్కడ ప్రజలు టెక్నాలజికల్ గా చాలా అడ్వాన్స్ అయిపోయారు. అక్కడ యూటోపియన్ సొసైటీ ఏర్పడింది. అంటే ఆకలి, దప్పులు, బాధ ఏమీ లేకుండా ఉన్న ఒక సొసైటీ. అంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ దట్ సొసైటీ. సో ఒక యూటోపియన్ సొసైటీలో ఈ అట్లాంటియన్స్ ఉండేవాళ్ళు అని చెప్పేసి వీళ్ళు అభివర్ణిస్తూ ఎదిగారు. దీనివల్ల ఏమవుతుంది, చాలా మంది చరిత్రకారులు ఏమంటారు, ఇలాంటి ప్రదేశమే లేదు అని చెప్పేసి ఒక అజంప్షన్ ఏర్పడుతుంది. సో మనం ఫర్దర్ వీ హ్యావ్ టు గో ఇంటు దిస్ థింగ్.